హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? సంక్రాంతి పండుగకి వర్క్ చాలా ఎక్కువగా ఉందండి. సో, వీడియోస్ వచ్చేసి అన్నీ నేనైతే వేసిన ప్రతి డిజైన్ గూడా మీతో పోస్ట్ చేయాలనేసి అనుకుంటాను. షేర్ చేయాలనుకుంటాను. కానీ కుదరట్లేదు. ఎందుకంటే టైంకి ఇవ్వాలి కదా! సో, వర్క్ బర్డెన్ ఎక్కువైపోతుంది. ఇంకా నాకు వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా అవ్వట్లేదు. సో, ఆటిలలోని కొన్ని కొత్త డిజైన్స్ ఏమన్నా ఉంటే గనక అవి షేర్ చేస్తున్నాననమాట ఖాళీ దొరుకుతుంటేనే. ఇదైతే కట్ వర్క్ అనమాట. చాలా బావుంటది. సో, ఒక కస్టమర్ వచ్చేసి 2 బ్లౌజులు పంపించారు. ఇదైతే యెల్లో కలర్ సాటిన్ క్లాత్ అనమాట. దీని మీద ఏంటంటే వర్క్ అస్సల సరిగ్గానే కనిపించలేదండి. నేనైతే చాలా చూసాననమాట. గోల్డ్‌లో ఏ షేడ్ వేస్తే కనిపిస్తది. శారీ వచ్చేసి గ్రీన్ కలర్‌లో ఉందంట. శారీస్ అయితే లేవు నా దగ్గర. ఫోటో పెట్టారనమాట. ఇంకా దానికి కాంబినేషన్‌లో నేను ఈ డిజైన్ వేసాననమాట. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టమని చెప్పారు. సో, దీనికైతే నేను గోల్డ్ కలర్ చాలా షేడ్‌లు చూసాను. ఏది తీసుకున్నా ఇంక నాకు ఈ క్లాత్‌లోకే మిక్స్ అయిపోయేదనమాట. ఈ వర్క్ వచ్చేసి స్మూత్‌గా ఉంటది. చాలా నైస్‌గా ఉంటదనమాట ఈ వర్కు. కానీ మంచి లుక్ వస్తదనమాట మనం వేసుకున్నప్పుడు. సో, అదయిపోయిందా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. సిమెంట్ కలర్ శారీ అంట. దానికొచ్చేసి మెరూన్ కలర్ ఆహ్, ఇదొచ్చింది క్లాతు. డిజైనర్ లాగా వచ్చింది. ప్లెయిన్ రాలేదు. సో, సిమెంట్ కలర్ అయితే కనిపిచ్చదు గదా! అందుకనేసి నేను సిల్వర్ వేసుకుంటే బావుంటదనేసి నేను సిల్వర్ వేశాను. ఈ వర్క్ అయితే చాలా బాగా ఉంటదనమాట. ఎంత ఎలిగెంట్‌గా ఉంటదంటే ఇది ఇంకా మనకి మగ్గం టైప్‌లో ఉంటదనమాట వేసుకుంటే. సింపుల్ డిజైన్‌లోకి వస్తదనమాట. ఇది గూడా 600 అలా పడతది ఈ డిజైను. హ్యాండ్స్‌కొచ్చేసి నేను ఓన్లీ ఆ బార్డరే వేస్తే సింపుల్‌గా ఉంటది. కొంచెం గ్రాండ్‌గా హైలైట్ చేయాలి. షార్ట్ హ్యాండ్ గదా! మనకి ఏంటంటే ఇంక వేసుకుంటే గనక ఇది ఎలా ఉంటదంటే మొత్తం హ్యాండ్ అంతా ఫుల్‌గా వర్క్ వేసినట్టు ఉంటదనమాట. వేరేది మిర్రర్ డిజైన్ ఉంటది గదా! అదొచ్చేసి దీంట్లో కలిపాననమాట. కలిపి అవి ఇవి బార్డర్ వేశాను. పైనొచ్చేసి ఫ్లవర్ బుటీ మిడిల్‌లో వేశాననమాట. ఇలా వేయడం వల్ల చాలా బావుందసల. ఎంత బావుందో చూడండి. ఇది ఇంకా మనకి స్టిచ్ చేసుకొని వేసుకుంటే ఎలా ఉంటదంటే, షార్ట్ హ్యాండ్స్ కదా! హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 వస్తది. సో, హ్యాండ్ మొత్తం ఫుల్ వర్క్ చేసినట్టుగా ఉంటదనమాట. సో, సింపుల్‌లోనే అలా ఉంటది. అలా చేసేసుకోవచ్చు. ఇవి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో చూడండి. ఇందాకటి కంటే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ బాగా కనిపిస్తున్నాయి కదా! సో, అదనమాట. వర్క్ వేసినప్పటికంటే మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా చాలా మంచి లుక్ అయితే వస్తది. ఈ కట్ వర్క్ అయితే మామూలుగా వేరేదేదైనా ప్లెయిన్ క్లాత్ మీద పట్టు దాని మీద చేస్తే చాలా అసలు ఎంత గ్రాండ్ లుక్ వస్తదో, ఇది బ్రైడల్ లుక్ వస్తదనమాట ఈ డిజైన్‌కి. ఈ క్లాత్ అలాగుండడం వల్ల ఈ మాత్రం లుక్ దీనికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను నేను. స్టిచ్చింగ్ కూడా చాలా నీట్‌గా ఉంది చూడండి. ఇది యాక్చువల్‌గా ఆళ్ళు బయటెక్కడో ఇచ్చుకున్నాము. వేరే దూరంగా వెళ్ళాలనమాట, లాంగ్ అంట. సో, ఏంటంటే మళ్ళీ కట్ వర్క్‌ది చెడగొట్టేస్తారు. వర్కు కష్టపడి వేయించుకొని అనేసి పాడైపోతదనేసి ఇంకా లేట్ అయినా నన్నే చేయమని చెప్పారనమాట. హ్యాండ్‌కొచ్చేసి చూడండి నేను థ్రెడ్ పైపింగ్ గూడా వేశాను. వర్క్ కొంచెం మంచిగా ఎలివేట్ అవ్వాలంటే మనకి ఆహ్, ఈ పైపింగ్ వేపించుకుంటే బావుంటదనమాట. సో, చాలా బావుంది. ఇదైతే అసల ఏమన్నా కనిపిస్తదా దీని మీద వర్క్ అని అనిపిచ్చింది. యాక్చువల్‌గా అయితే ఇది వర్కు, స్టిచ్చింగు 2 కలిపి 1200 తీసుకుంటాను. కాకపోతే నేను అనుకున్నాను దీని మీద అంత లుక్ ఏమీ రాదు కదా! ఈ అమౌంట్ వేస్టు అనేసి. కానీ వేసిన తర్వాత కుట్టిన తర్వాత చాలా బాగా అనిపిచ్చింది. బావుందనేసి కస్టమర్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో, ఇదన్నమాట. ఇంకొకటి అయితే ఇదైతే ఇంకా సిల్వర్ కలర్ వర్క్ వేశాను కదా! ఇదైతే కుట్టిన తర్వాత చూడండి హ్యాండ్ మొత్తం వస్తదని చెప్పాను గదా! సో, ఇదనమాట. చాలా బావుంది ఇదైతే గనక. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ 2 బ్లౌజులకి గూడా. సిమెంట్ కలర్ అయితే డార్క్ కనిపిచ్చేది గాదు. సిల్వర్ వేసుకోవటం వల్ల చాలా మంచి లుకొచ్చింది. నెక్ కూడా డీప్ బాగా ఎక్కువగా వస్తది. మనకెంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. దీనికి కూడా హ్యాండ్స్‌కి, నెక్‌కి మొత్తం అంతా సిల్వర్ కలర్ తోటి థ్రెడ్ పైపింగ్ వేశానండి. చూస్తున్నారు గదా! ఇదైతే ఈ బ్లౌజ్ నేను 800 తీసుకున్నాను. యాక్చువల్‌గా రెండాట్లికి కూడా విత్ స్టిచ్చింగ్ వచ్చి వర్క్‌లో అయితే 800 తీసుకున్నాను. విత్ స్టిచ్చింగ్ ఒక్కొక్కటి 1000 పడ్డాయంతే. సో, చూస్తున్నారు గదా! అసల ఎంత బావుంటదంటే మనం గెట్ల వాష్ చేసినా గూడా ఇదైతే పోదు. అంత నీట్‌గా ఉంటదనమాట.
థ్రెడ్ పైపింగ్ వేసేసి ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటుంటేనే బయట ఎలా తీసుకుంటున్నారంటే ఇంటి దగ్గర అయినా సరే 300, 250 అలా తీసుకుంటున్నారు. ఇంకా వర్క్ వేసి అంతా ఎంత హెవీగా చేసి కూడా నేను 1000 తీసుకున్నాను. మళ్ళీ లైనింగ్ అది తీసి థ్రెడ్స్ పెట్టేసి వర్క్ కొంచెం కష్టంగానే ఉంటదండి. అంత సింపుల్‌గా ఏముండదు. అంతా ఇంత అనుకుంటారు గానీ ఏంటంటే ఈ వర్క్స్ వచ్చేసి బయట టౌన్‌లో షాపుల్లో అయితే గనక ఇంకా ఎక్కువగానే ఉందండి రేట్లు. నేను ఏమన్నా మెటీరియల్స్ తీసుకోవడానికి వెళ్తా ఉంటాను కదా! చెక్ చేస్తాను. సో, ఈ వర్క్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.